హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్ని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే టమాటో రైస్ కంటే ఈ టమాటో రైస్ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ది బెస్ట్ వరల్డ్స్ ఫేవరెట్ టమాటో రైస్. ఈ టమాటో రైస్ని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది. బిర్యానీకి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ టమాటో రైస్ కోసం ముందుగా రైస్ని నానబెట్టుకుందాము. 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకొని గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి ఒక 20 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను కదా, మీరు నార్మల్ రైస్తో అయినా ఈ టమాటో రైస్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటాలను ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో 6 టమాటాలను తీసుకోండి. మీడియం సైజు టమాటాలను తీసుకొని పైన కొద్దిగా కట్ చేసి ఈ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 7 నుండి 8 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. కారం సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 8 నుంచి 10 దాకా పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపాయలను తీసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. టమాటాల మీద తొక్క వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇవన్నీ కాస్త చల్లారనివ్వండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు చల్లారిన తర్వాత ఇలా తొక్కను తీసేయండి. నెక్స్ట్ టమాటాలను, వెల్లుల్లిని, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి నీళ్లు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటాల్ని ఉడికించిన నీళ్లను పడేయొద్దండి. ఈ నీళ్లను మనం ఎసరుకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకున్న టమాటో పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 2-3 రోజుల పాటు టమాటో రైస్గా కానీ లేదా ఏదైనా కర్రీస్లోకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం బాస్మతి రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పులు వాటర్ని తీసుకుంటున్నాను. అయితే ఇందాక మనం టమాటాలను ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా అండి, ఆ వాటర్ని కూడా కలుపుకొని తీసుకోండి. అలాగే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగ మొగ్గలు, 2-3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త దోరగా వేగాక ఇందులోకి మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇలా వేసుకోండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా టమాటో ప్యూరీని తీసుకోవచ్చండి. కొంచెం టమాటో ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే నిండుగా 1.5 కప్పు వరకు ప్యూరీ అయితే వేసుకోండి. టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. టమాటో ప్యూరీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేంత వరకు ఆయిల్లో ఈ టమాటో ప్యూరీని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ అనేది చక్కగా ఉడికి మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు పక్కనే మరిగిస్తున్న ఎసర్ని ఇందులో వేసేయండి. అంతా ఒకసారి కలిసి టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసేసి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 నుండి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే చక్కటి గుమగుమలాడే టమాటో పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరే చూడండి, టెక్స్చర్ చూస్తే అర్థమైపోతుంది మీకే.
డ్రైగా లేకుండా మాయిస్ట్గా, అలాగే అన్నం ముద్దైపోకుండా పొడి పొడిగా వచ్చింది. దీంట్లోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి. మనం వేసిన టమాటా ప్యూరీ సరిపోతుందండి. నార్మల్గా ఇలా తినేయొచ్చు. కావాలి అంటే కొంచెం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా బిర్యానీతో సమానమైన టేస్ట్తో ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మరెన్నో క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.